వెల్కమ్ బ్యాక్. మనతో పాటుగా ఉన్నారు క్వశ్చన్ మై సెల్ఫ్ అనే పేరుతో ఒక అనలిటికల్ బుక్ రాసినటువంటి రమేష్, అలాగే ప్రజ్ఞా సెంటర్ ఫర్ సోషల్ చేంజ్ డైరెక్టర్ నరేష్. సో నరేష్, ఇప్పుడు మనం సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఫెయిల్యూర్ కి రీజన్స్ చాలా ఉంటాయి. సో దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అంటారు? అసలు ఫెయిల్యూర్ కి రీజన్స్ ఒకటే, వాళ్ళు పని చేయకపోవటం వల్లే ఫెయిల్యూర్. నిజానికి సక్సెస్కి ఫెయిల్యూర్కి తేడా ఏంటంటే తన పొరపాట్లను తగ్గించుకోవడమే సక్సెస్, పొరపాట్లు చేయకుండా ఉండటం సక్సెస్ కాదు. ఉదాహరణకి నాకు 82 మార్కులు వచ్చాయి డిఎస్సిలో, 85 మార్కులు వచ్చిన ఆయనకి డిఎస్సి జాబ్ వచ్చింది. అతనికంటే నేను 3 పొరపాట్లు ఎక్కువ చేయటం వల్ల నేను ఉద్యోగం కోల్పోయాను. నాకు 100కు 100 మార్కులు రాలేదు, అంటే నేను 18 పొరపాట్లు చేశాను. 85 మార్కులు తెచ్చుకునే వ్యక్తి 15 పొరపాట్లు చేశాడు. అంటే పొరపాట్ల సంఖ్యను తగ్గించుకుంటూ పోవడమే విజయం. ఇక్కడున్న మన విద్యార్థులు చాలామంది ఫెయిల్యూర్ అంటే ఏమనుకుంటున్నారంటే మార్కులు రాకపోవడము, ఉద్యోగం రాకపోవడము, లేదా ఇంకేదో అనుకున్నది సాధించకపోవడం. అది కానే కాదు ఫెయిల్యూర్ అంటే. ఫెయిల్యూర్ అంటే తను పని చేయకపోవడము, తను చివరిదాకా ప్రయత్నించకపోవడము, ఆ ఫెయిల్యూర్కు కారణమైన విషయాన్ని ముందు ఊహించుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం. కాబట్టి వీటిని మనం ముందు సూచించగలిగితే ఫెయిల్యూర్ అనేది ఉండదు. మా సైకాలజీ టర్మ్స్ ప్రకారంగా ఫెయిల్యూర్ అనేది ఉండదు. ప్రతి దాంట్లోంచి ఏదో నేర్చుకోవడంలో అతను విఫలమై ఉంటాడు. ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మనం ఫెయిల్యూర్ అనేది విజయానికి తొలి మెట్టు అని చాలా వరకు ఫీల్ అవుతుంది. నేను దాన్ని ఏమనాలంటానంటే చివరి మెట్టుగా భావించాలంటాను. ఫెయిల్యూర్ అనేది తొలి మెట్టు అంటే సైకాలజికల్ గా పిల్లల మెదడులో ఎలా ఉంటుందంటే, ఓహో ఇది తొలి మెట్టు, ఇంకా చాలా మెట్లు ఎక్కాలి, నేను ఇంకా చాలా సార్లు ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అయిన ప్రతిసారి అదొక మెట్టుగా భావిస్తున్నాడు తప్ప ఇదే చివరిది అవ్వాలి అని. ఫెయిల్యూర్ అయిన తర్వాత తన పేరెంట్ కానీ తాను కానీ తనకు తాను ఒక టెస్ట్ పెట్టుకోవాలి. మీ ఇద్దరితో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్ లో, గోదావరి ఖని నుంచి శ్రీకాంత్. హలో శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎస్, మీ డౌట్ అడగండి. మా తమ్ముడు. హలో చెప్పండి, వినిపిస్తోంది. మా తమ్ముడు ఎట్లా అంటే టీచర్ అంటే చాలా భయపడతాడండి. ఏ క్లాస్ అండి? 8th క్లాస్. ఓకే. హలో వినిపిస్తాను, చెప్పండి శ్రీకాంత్. టీచర్ అంటే బాగా భయపడతాడు. ఇంట్లోకి వచ్చేసరికి బాగానే ఉంటాడు, బట్ ఒక టీచర్ వాళ్ళ ఏమన్నా తిట్టిందంటే నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి వెళ్ళడు. సో రమేష్, మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇది కూడా ఉంది కదా? ఎస్, ఉందండి. సో ఇలాంటి క్యాండిడేట్స్ ఏంటంటే క్లాస్ వినరండి. ఫస్ట్ అంటే కాన్సన్ట్రేషన్ చేయరు క్లాస్ పైన. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఆ టీచర్ క్వశ్చన్ అడుగుతుందంటే ఈ స్టూడెంట్ భయపడుతుంటా ఉంటాడు. అయ్యో టీచర్ క్వశ్చన్ అడుగుతుందని అడగద్దాన్ని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ ఫియర్ ఏమవుతుందంటే డే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పెరిగిపోతుంటా ఉంటుంది. అసైన్మెంట్ చెక్ చేసినా, ఎగ్జామ్ పెట్టినా. సో అతను ఏం చేయాలి అంటే జస్ట్ సింపుల్, ఎవ్రీడే ఆ టీచర్ ఏం చెప్తుంది ఒక లైన్, ఆ క్లాస్లో అతనికి ఏం అర్థమైంది ఒకటే ఒక లైన్, ఆ ఒక సబ్జెక్టే కావచ్చు, జస్ట్ ఒక 1 లైన్ ఈ బుక్లో రాస్తే ఎనఫ్. అంటే ఒక 1 మంత్ ఒక పర్సన్ చేంజ్ అవ్వడానికి 6 months టైం పడుతుంది. 1 monthలో 2 monthsలో కాదు. ఫస్ట్ సెకండ్ మంత్స్ ఏంటంటే అది ఫస్ట్ మెట్. 3rd 4th మంత్ అంటే 6 monthsలో వచ్చేసరికి ఆ పర్సన్ టోటల్ చేంజ్ అయిపోతాడు. సో అతనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అతను ఏంటంటే టీచర్స్ అంటే భయపడుతున్నాడంటే బికాస్ ఆఫ్ ది ఆ సబ్జెక్ట్ రాకపోవడం, ఇంకోటి ఆ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, ఈ హోంవర్క్ని చెప్పాను కదా మేడం, ఈ హోంవర్క్స్ ఓన్గా చేయకపోవడం. సో ఇవన్నీ తనలో ఫీడ్ చేసుకుని ఉన్నాడు. సో టీచర్ ఏ టైంలో అయినా నన్ను క్వశ్చన్ చేయవచ్చు, దానికి నేను రెడీగా లేను అన్న భయం ఎక్కువ ఉండి టీచర్ ఏమైనా యూ స్టాండప్ అంటే సరికి ఫియర్ వచ్చేస్తుంది. దీనికి శ్రీకాంత్ గారు, మీ తమ్ముడిని మీరు చక్కగా కౌన్సిలింగ్ చేయండి. మీరు పెద్దవాళ్ళుగా ఆ మేడంని ఒకసారి మీ ఇంటికి లంచ్కో టిఫిన్కో పిలవండి. లేదంటే ఇండైరెక్ట్గా ఒక మంచి గిఫ్ట్ని, మీ తమ్ముడికి ఇష్టమైన బొమ్మని లేదా చాక్లెట్ని ఆ టీచర్కి ఇచ్చి ఆమె ద్వారా ఏదో సింపుల్ క్వశ్చన్ అడిగి వెరీ గుడ్ అనిపించి ఆమె చేత ఆయనకి ఇప్పించండి. ఒక గుడ్ రిలేషన్ డెవలప్ చేయడానికి మీరు ప్రయత్నించండి. నిజానికి ఆ మేడం అంటే ఇతనికి భయపడడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, ఆమె క్లాస్ స్టార్ట్ చేసిన రోజు ఇతను రాకపోవడం, మరుసటి రోజు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈయన చెప్పకపోవడం అయి ఉండాలి. లేదా ఆవిడంటే ఇతనికి నచ్చకపోయి ఉండాలి. ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చు. కానీ మనం సరిదిద్దుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి.
ఒక్కసారి ఆ టీచర్ మీద అతనికి ఏర్పడిన భావాన్ని మనం పోగొట్టకపోతే ఆ సబ్జెక్ట్లో అతను క్రమక్రమంగా వెనకబడిపోయి చాలా కాలం తర్వాత ఆ యాంగిల్లో వెళ్లకుండా ఉంటారు. ఉదాహరణకి నేను మా మ్యాథ్స్ టీచర్ అంటే చాలా భయం ఉండేది నాకు. ఎందుకంటే 20 టేబుల్స్ రాకపోవడం వల్ల ఎప్పుడు ఆ మాస్టారు టేబుల్స్ పైనే పడుతూ డిఫికల్టీస్ మీకు రాదు, చదువు రాదు, మీరు మొద్దులు బండలు ఇలా రకరకాల ఇంపాక్ట్ మా బ్రెయిన్ మీద పెట్టడం వల్ల నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ అంటే భయపడే స్థితి. దాంతో ఈ ఏజ్లో వాళ్ళకు పడినటువంటి ముద్ర అలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ టీచర్తో మాట్లాడి చెప్పండి, లేదంటే ఆ అంశం మీద ఇంటి దగ్గర మీరే కూర్చొని చెప్పండి. మీ ఇంటి దగ్గర పెద్ద చదువుకున్న వాళ్ళ దగ్గరికి అతన్ని పంపించండి. ముందు అతన్ని ఆ మేడం నుంచి భయాన్ని పోగొట్టండి. ఒక ఆ మేడం అంటే భయమా, ఇతరులు అంటే కూడా భయమా? ఏ మేడం అంటే చాలా ఇష్టమో గుర్తించి ఆ ఇష్టమున్న మేడంకి ఇతన్ని లింక్ చేస్తే అతను సులువుగా బయటపడే అవకాశం ఉంటుంది. ఒక బ్రదర్గా మీరు మీ తమ్ముడు గురించి ఆలోచిస్తున్నారు, ఇది చాలు వాడు సక్సెస్ అవ్వడానికి. ఎస్ రమేష్ గారు, ఇప్పుడు మనకి క్లాస్ రూమ్ లో భయపడుతూ కూర్చున్నారు అంటే అదే భయం ఎగ్జామ్స్ టైం కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు క్లాస్ లో అటెన్షన్ పే చేయనప్పుడు ఎగ్జామ్ లో ఎలా చేయొచ్చు? ఎగ్జామ్ టైంలో ఏమవుతుందంటే మేడం, స్టడీ అవర్లో కూర్చుంటారు ఒక స్టూడెంట్. కూర్చొని ఏం చేస్తారంటే ఓవర్లుక్, క్వశ్చన్ ఎప్పుడు బ్రీఫ్గా చదవరు. ఆ క్వశ్చన్ ఏంటో తెలియదు, మనకు ఓవర్లుక్ ఉంటుంది. న్యూస్ పేపర్ చదివినా ఏం చేసినా ఓవర్లుక్ ఉంటుంది. ఇట్లా క్వశ్చన్ చదువుతుంటే ఇది నీకు అర్థమైంది, బ్రెయిన్ సంకేతం పంపిస్తాను అనమాట, పో ఆన్సర్కి వెళ్ళు అంటారు. అప్పుడు మనం స్టడీ అవర్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆన్సర్ పెద్దగా ఉందా చిన్నగా ఉందా ఇది చూస్తాం మనం. ఇంకోటి ఏంటంటే మేడం, మనం హోంవర్క్ చేస్తుంటా అంటాడు స్టూడెంట్. ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి హోంవర్క్ చేయడం వల్ల ఒక 5% మన బ్రెయిన్లో మనం ఏం రాసాం అనేది ఫీడ్ అవుతుంది. ఓకే, అది ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అది నోట్స్ పడేసి గైడ్స్ తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఏం చేస్తారు, ఇంపార్టెంట్ అని చెప్పి స్టార్ట్ చేస్తుంటా అంటారు. స్టార్ట్ చేస్తుంటే ఏంటంటే అతనికి 5% నాలెడ్జ్ ఈ బుక్లో ఉంది, ఇది నీళ్ళు. కాన్సెప్ట్ ఒకటే మేడం, కానీ అతను ఏదైతే వర్డ్స్ రాసి ఉండో ఈ వర్డ్స్ వేరు. సో ఇతనికి కాన్సన్ట్రేషన్ టఫ్ అనిపిస్తూ ఉంటుంది. సో ఏమవుతుంది అంటే అప్పుడు ఆ క్వశ్చన్ బ్రీఫ్గా చదవాడు, 10 minutes చదివేస్తాడు, అయినా చదువుకుంటూ వెళ్తా అంటాడు, కంటిన్యూస్గా వెళ్తా అంటాడు. వెళ్తుంటే బ్రెయిన్ స్ట్రెస్గా ఫీల్ అవుతా అంటాడు. ఒక 1 hour అవుతుంది, ఇలా 1 hour చదివాను హ్యాపీ ఫీల్ అవుతాడు, కానీ అతనికి జీరో ఏం రాదు ఆ టైంకి. సో ఇదొక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఎలా బిల్డ్ చేయాలి అంటే మేడం, ఈ టైంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 10 minutesలో ఒక ఫస్ట్ క్వశ్చన్ బ్రీఫ్గా అనలైజ్ చేసుకున్నాక 5 minutes ఆన్సర్ చదువుతుంటే డిస్టర్బ్ అవుతున్నారు అనుకోండి మేడం, బుక్ క్లోజ్ చేసేయాలి. 10 చేసి అక్కడ పడేసి ఒక 10 steps ఫ్రంట్ టు బ్యాక్ వేసుకొని రివీల్ చేసుకోవాలి. రివీల్ చేసుకొని ఐడియా వచ్చిన తర్వాత కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుంటే చేంజ్ ఉంటుంది, ఈక్వల్గా ఉండదు బుక్లో ఉన్నదానికి మనకు వచ్చిన ఐడియాకి. సో అలా ఒక 1/2 hour చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే అలాగే పట్టుకొని వెళ్తూ ఉంటాం. ఒక పేరెంట్ అడిగాను నాకు, మా అబ్బాయి బాగా చదువుతాడు, ఎగ్జామ్ టైంకి మర్చిపోతున్నాడు, అసలు రీజన్ ఏంది అని అడుగుతారు. అసలు వాళ్ళు బాగా చదవరండి, ఆ క్వశ్చన్ తెలియదు. క్వశ్చన్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఎగ్జామ్ టైంలో ఎందుకు ఫీల్ అవుతారని. క్వశ్చన్ పేపర్ ఇస్తారు మనకి, మనం దానా ఫాస్ట్గా రాసేస్తూ ఉంటాం. ఫస్ట్ క్వశ్చన్ 100% రాస్తాం ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ 70% రాస్తాం, థర్డ్ క్వశ్చన్ 40-30% రాస్తాం, 4th 5thకి వచ్చేసరికి రాదు. క్వశ్చనింగ్ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఒక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే మేడం, ఒక క్వశ్చన్కి ఇంకో ఆన్సర్ రాసేసి వచ్చి ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ నేను ఇది రాసిన, ఆ క్వశ్చన్ అది కాదు అని అడుగుతూనే ఫియర్ స్టార్ట్. అరే ఆ క్వశ్చన్ కాదా, నేను అదే అనుకున్నాను అంటే, లేదు నువ్వు క్వశ్చన్ సరిగ్గా అర్థం. అప్పుడు ఆలోచిస్తారు, అరే నేను క్వశ్చన్ బాగా చదువుంటే బాగుండు. సో ఇవన్నీ మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళ పర్సంటేజ్ తక్కువ రావడము ఇలా జరుగుతూ ఉంటా ఉంటుంది. ఇంకో కాలర్ ఉన్నారండి కరీంనగర్ నుంచి, ప్రసాద్ గారు. ప్రసాద్ మేడం. యా ప్రసాద్, గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ అడగండి. యా మా బాబు ఉన్నాడండి, 3rd class చదువుతున్నాడు. ఓకే, 3rd class. ఓకే, అతను స్కూల్కి వెళ్తున్నాడు, బట్ రాగానే మళ్ళీ హోంవర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుండు. చేసేది కూడా సరిగా చేయట్లేదు, ఎగ్జామ్స్ లో కూడా బాగా ఫెయిల్యూర్ అవుతుండు. ఏమంటే టీచర్స్ కొంచెం ప్రాబ్లం అని చెప్తున్నాడు. అంటే ఏం ప్రాబ్లం అన్నట్టు. ఏం పేరు అన్నారు? ప్రసాద్. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు మీ ప్రశ్న చాలా సాధారణమైంది, ప్రతి తల్లిదండ్రులకు ఎదురయ్యే విషయమే. మీ వాడు కేవలం 3rd class మాత్రమే, అతని వయసు 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు. ఆ వయసులో ఉన్నవాడు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసుకోవాలి, కూర్చోవాలి, రాసుకోవాలని మనం అనుకోవడం కూడా సరైనది కాదు. కాకపోతే ఈ వయసులో వాళ్ళకి బేసిక్ ఫౌండేషన్స్ అవసరము. కాబట్టి మీ దగ్గరలో ఉన్న వాళ్ళలో మంచి ట్యూషన్ పెట్టించండి,
లేదా మీరే ఒక 1 అవర్ ఇంట్లో ఆ టీవీ కట్టిపడేసి తనతో కూర్చొని డిస్కషన్స్ చేయించండి. లేదా అతను ఏదైనా కార్టూన్ చూసినా లేదా తినేది కొనుక్కోవాలనుకున్నా, బట్టలు ఇంకేదైనా అవసరం ఉందనుకున్నా దానికి దీనికి లింక్ పెట్టండి. అయితే చేయడు నువ్వు చేయవు, నీకు రాదు, నువ్వు ఖాళీగా ఉంటున్నావని ఓపెన్గా ఆయనతో డిస్కస్ చేయకండి. దాంతో ఆయన మైండ్లో అలాగే పడిపోయే అవకాశం ఉంది. ఎగ్జామ్స్ సరిగా రాయాడు, 3rd క్లాస్లో ఎగ్జామ్స్ ఏంటండి, చాలా చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళ స్టాండర్డ్కి తగ్గట్టుగా. క్లాస్ రూమ్లో అలర్ట్గా కూర్చోవడం అలవాటు చేయండి, రెగ్యులర్గా వెళ్ళడం అలవాటు చేయండి, మంచి ఫుడ్ ఇవ్వండి. ఆయన ఆ 3rd క్లాస్లో క్రియేటివ్గా చదువు నేర్చుకోవడం, లేదా కొత్త కొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళి మంచి విషయాలు నేర్పించండి. ఆ క్లాస్లో కొంత బ్రిలియంట్గా ఉండే స్టూడెంట్ పక్కన కూర్చోబెట్టి అతనితో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళలో ఒక పోటీ తత్వాన్ని అలవాటు చేయండి. ఇంకోసారి ఎప్పుడు వాళ్ళ ముందు మా వాడు రాయడు ఎగ్జామ్, వాడు హోంవర్క్ చేయడనే పదం కాకుండా ఈరోజు బాగా చేసాం, రేపు ఇంకో, ఇందాక రమేష్ గారు కూడా అదే చెప్తున్నారు, ఈరోజు కొంత మెరుగుపడ్డాం, రేపు ఇంకొంచెం మెరుగుపడనే పాజిటివ్ యాటిట్యూడ్ని వాళ్ళని నింపండి. 3rd క్లాసే కాబట్టి మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ హాలిడేస్లో కూర్చోబెట్టి వాళ్ళతో చేయించుకోవచ్చు. రమేష్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం క్లాస్లో భయంగా కూర్చుంటారు, ఎగ్జామ్ భయంగా అటెండ్ చేస్తారు, రిజల్ట్ కూడా వీళ్ళు భయపడుతున్నట్టుగానే వస్తుంది. సో ఆ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా, భయపడుతున్నట్టుగా, అలాగే ఫెయిల్యూర్ అనే ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఏం చేయాలంటారు వాళ్ళు? సో ప్రతి స్టూడెంట్ ట్రై చేస్తున్నాడు మేడం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మా బుక్లో ఒక క్వశ్చన్ ఉంది, అంటే ఒక స్టూడెంట్ అలా ఉండడానికి కారణం అంటే ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది, ఆ టైంలో టీచరు అన్న పనిష్మెంట్ ఇస్తుందని చెప్పి భయంతో చేంజ్ చేయాలనుకుంటాడు, పేరెంట్స్ ప్రెజర్తో చేంజ్ అవ్వాలనుకుంటాడు. చేంజ్ అవ్వాలనుకుని ఏం చేస్తాడు అంటే సేమ్ కంటిన్యూ అవుతున్నాడు, ఓన్లీ ఆ పర్టికులర్ టైంలోనే చేంజ్ అవ్వాలనుకుంటున్నాడు. కానీ అతనికి ఏంటంటే ప్రాబ్లం, దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది తెలియక మళ్ళీ అలాగే రిపీట్ అవుతున్నాడు. అతను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అసైన్మెంట్, మళ్ళీ క్వశ్చనింగ్, ఇవన్నీ బ్రెయిన్లో సేమ్ డైలీ రొటీన్ ఎలా అవుతుందో అలా అవడం వల్ల సేమ్ అలాగే కంటిన్యూ అవుతూ ఎంటైర్ ఎడ్యుకేషన్ మొత్తం అలాగే అయిపోతుంది. మేము సర్వే చేసిన దానిలో కూడా 5th క్లాస్లో ఏ పర్సెంటేజ్ వచ్చింది ఒక స్టూడెంట్కి 10th క్లాస్లో కూడా అదే పర్సెంటేజ్ వస్తుంది. క్లాస్లో ఎవరైతే టాపర్గా ఉన్నారో వాళ్ళే టాపర్గా ఉంటున్నారు. సో యావరేజ్ ఎలా ఉన్నారో అలాగే ఉంటున్నారు, టీచర్ అలాగే ఉంటున్నారు. టీచర్ ఏం చేస్తున్నారు, చేంజ్ చేయాలనుకుంటున్నారు, కానీ చేంజ్ చేసేలోపు టైం అయిపోతుంది, క్లాస్ అయిపోతుంది, సిలబస్ మిగిలిపోతుంది అని ఆ టెన్షన్. సో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. సో ఇది అవుతుంది. వాళ్ళు ఓవర్కమ్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ చేంజ్ చేయాలనుకుంటున్నాడు మేడం, అనుకుని ఏం చేస్తున్నాడు అంటే దాన్ని మర్చిపోతున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి చేంజ్ చేయాలనుకున్నది ఒక గేమ్స్ పరంగా మర్చిపోవచ్చు, అసైన్మెంట్ రాస్తూ మర్చిపోవచ్చు, ఇంకా టీవీ చూస్తూ మర్చిపోవచ్చు. కానీ మేము ఏం చేసామంటే ఒక పర్సన్ ఎప్పుడు దాన్ని క్వశ్చనింగ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి జస్ట్ ఒక 16 క్వశ్చన్స్ ఇచ్చాం మేము. అంటే ఇవాళ నువ్వు క్లాస్ విన్నావా, బియాండ్ ది కాన్సన్ట్రేషన్ ఉందా, లేదంటే డైవర్ట్ అయ్యావా, జస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటే ఉన్నది, లేదు అంటే లేదు, జస్ట్ సింగిల్ ఆన్సర్. ఇంకోటి ఏమి ఇచ్చామంటే టీచరు అసలు క్వశ్చన్ అడుగుతుంటే ఇంట్రెస్ట్గా ఉన్నావా లేదంటే ఫియర్తో ఉన్నావా, ఎందుకంటే క్లాస్ ఎప్పుడు అయిపోతుంది అని ఒక భయంతో ఉంటారు, ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్గా లేను అని రాస్తారు. సో అట్లా 16 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే స్టడీ అవర్లో ఉన్నప్పుడు నువ్వు కాన్సన్ట్రేషన్గా ఉన్నావా లేదంటే డైవర్ట్ అవుతున్నావా, ఇంకోటి క్వశ్చన్ బ్రీఫ్గా అనలైజ్ చేసుకున్నాకనే ఆన్సర్ చేస్తున్నావా, అసైన్మెంట్ ఓన్గా చేస్తున్నావా, కాపీ కొడుతున్నావా. అల్టి క్వశ్చన్ అంటే అన్నిటికంటే ఏంటంటే ఎవ్రీడే నువ్వు క్లాస్ టాపర్గా ఫీల్ అవుతున్నావా అని మేము ఇచ్చాము ఇందులో. అది ఏంటంటే బ్రెయిన్ కొంచెం యాక్టివ్ సెన్స్ని పెంచుతాను అనమాట. ఎవ్రీడే నువ్వు క్లాస్ టాపర్గా అంటే నేను ఇవాళ క్లాస్ టాపర్గా ఫీల్ అవ్వలేదు, రేపు ఫీల్ అవుతా అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు పిల్లలు. అంటే ఫీల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే క్లాస్ టాపర్ ఎలా ఉంటాడు అని ఇమాజిన్ చేసుకుంటున్నారు. అంటే యాక్టివ్గా ఉంటాడు, క్లాస్ వింటాడు, టీచర్ అడిగితే అబ్జర్వ్ చేస్తాడు, అట్లా వాళ్ళకి కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తున్నది. సో వచ్చేసి ఒక 1 వీక్ వరకు నాట్ ఇంట్రెస్టెడ్ రాసిన స్టూడెంట్ తర్వాత నుంచి కొంచెం చేంజ్ అవ్వకుండా వస్తున్నాడు. మా బుక్ ఏంటంటే జస్ట్ ఒక 1 మంత్ కొంచెం వాళ్ళకి డిస్టర్బెన్స్ అనమాట. ఈ బుక్ చూస్తే అంటే ఇది పేరెంట్స్కి చూపించొద్దు, టీచర్స్కి చూపించొద్దు, ఓన్లీ స్టూడెంట్కి సెల్ఫ్ అసెస్. పేరెంట్స్ చూసినా అతను తప్పు రాసేస్తాడు, టీచర్స్ చూసినా తప్పు రాసేస్తాడు. సో అది ఓన్లీ ఫర్ ది స్టూడెంటే. సో అది కూడా చెప్పామన్నమాట పిల్లలకి. మీ ఇద్దరితో మాట్లాడడానికి ఇంకో కాలర్ ఉన్నారు, విజయవాడ నుంచి గోపీకృష్ణ గారు. హలో గోపీకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ అడగండి. గుడ్ ఈవినింగ్ అండి. మా అబ్బాయి పేరు రాహుల్ అండి, 6th క్లాస్ చదువుతున్నాడు. ఏ క్లాస్ అండి? 6th క్లాస్ చదువుతున్నాడు అండి. 6th క్లాస్. ఓకే. తను ఇంటికి వచ్చి హీ వోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీ ఇట్ సెల్ఫ్. అసైన్మెంట్ చేస్తాడు, అయిపోయింది అంటాడు.
నేను ఏరా అయిపోయింది కదా అసైన్మెంట్స్ చదవండి, అసైన్మెంట్స్ అని నేను అసైన్మెంట్స్ అయిపోతే ఇంక చదువు అసలు గ్యాప్ పెట్టడం. సో ఇది నేను ఎంత స్టడీ చేసినా కానీ అందరూ హోంవర్క్సే మెయిన్, హోంవర్క్ రేపు చూస్తారు, రేపు హోంవర్క్ చేయకపోతే నాకు పనిష్మెంట్ ఇస్తారు అంటాడే కానీ ఇది చదవాలి ఇది నేర్చుకోవాలి అన్న కాన్సెప్ట్ ఉండదండి. సో అంటే ఐ మే గెట్ ఎనీ సొల్యూషన్ అన్నట్టుగా ఐ కాల్ యాక్చువల్లీ. సో ఓన్లీ హోంవర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది, ఫినిష్ చేయాలి లేకపోతే పనిష్ చేస్తారు, బట్ అక్కడ నేర్చుకోవాలి లేకుంటే దాన్ని ఎలా అన్వయించుకోవాలి అనేది ఉండదు. సో గుడ్ క్వశ్చన్ అడిగారు కృష్ణ గారు. సో ఏంటంటే ఆ క్వశ్చన్, అప్పుడు ఇంటికి వచ్చారు, ఒక పర్సన్ చేంజ్ చేయాలనుకున్నాడు, కానీ ఫస్ట్ అతనికి గుర్తొచ్చేది పేరెంట్ అడుగుతాడు, అసైన్మెంట్ చేస్తున్నావా? చేయట్లేదు. ఫస్ట్ అసైన్మెంట్ ఫినిష్ చేసి నువ్వు వెళ్ళి ఆడుకో. ఫాదర్ స్టూడెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇంటికి వెళ్తే ఫాదర్ మమ్మీ అడుగుతారు అసైన్మెంట్ ఫినిష్ చేసావా అని. చేయలేదంటే చేసినాక చేశానంటే ఓకే ఏమన్నారు, ఆడికి వదిలేస్తున్నారు. సో ఒకవేళ స్టూడెంట్కి మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి, పేరెంట్స్ పోయి అడుగుతారు, ఏంటి మా అబ్బాయికి మార్క్స్ తక్కువ వచ్చినాయి, మీ టీచింగ్ బాగాలేదా అని అడిగారు అనుకోండి. అప్పుడు టీచర్స్ కానీ మేనేజ్మెంట్ ఏముంటుందంటే మీ అబ్బాయి క్లాస్ వినట్లేదు, ఆన్సర్స్ చేయడు, డిస్టర్బెన్స్ చేస్తాడు, హోంవర్క్ కంప్లీట్ చేయడు. సో ఇవన్నీ చేయనప్పుడు ఎలా వస్తుంది అంటే ఫాదర్ థింకింగ్, అంటే మా అబ్బాయి క్లాస్ అయిపోయినాక ఇంటికి వచ్చి ఏం చేస్తున్నాడు ఆలోచిస్తే ఏంటంటే ఫ్రెండ్స్తో ఆడుకున్నట్టు ఎక్కువ కనిపిస్తుంది. సో వీడు ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు అని చెప్పేసి ఒక ట్యూటర్ని పెడతాడు. ఆ ట్యూటర్ ఏం చేస్తాడు, వచ్చి మళ్ళీ అదే అసైన్మెంట్ చేపిస్తాడు తప్ప కానీ కొత్తగా ఏం బ్రెయిన్ ఫంక్షన్కి ఏం చేయడు అనమాట. అది మళ్ళీ బోరింగ్. అది ఆ ట్యూటర్ వచ్చేసి అదే అసైన్మెంట్ చేయి అని చెప్పి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేపిస్తాను, అది చేస్తాను. కానీ పిల్లాడికి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది, గేమ్స్ పైన ఉంటుంది. సో అది ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు, ఫస్ట్ థింగ్ ఇది. సో గోపి వాళ్ళు అన్నది ఏంటంటే అసైన్మెంట్తోనే 70% చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు టీచర్ మార్నింగ్ ఒక క్లాసులో ఎగ్జామ్ ఉంది, ఇంకోటి ఎగ్జామ్ అయిపోయినాక ఒక సబ్జెక్ట్ చదవాలని ఫిక్స్ అయ్యాడు మేడం. అవుతే ఏమవుతుందంటే 30 minutes అసైన్మెంట్ చేయాలి స్టూడెంట్. మనం ఒక 30 minutes ఒక పని చేసి ఇంకో పని చేయాలంటే ఇందులో బోర్ వచ్చిందంటే ఆ పని చేయం మనం. సో స్టూడెంట్ అనే క్యాండిడేట్కి ఏమవుతుందంటే ఈ 30 minutes 40 minutes అసైన్మెంట్ చేస్తూ ఉంటుంటే బోర్ వచ్చేస్తుంది. బోర్ ఎందుకు వస్తుందంటే ఒకటేమో ఓన్గా చేయలేడు, ఒకటి ఓన్గా చేసే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ టాకింగ్. సో ఈ బోర్గా వచ్చే క్యాండిడేట్ ఏంటంటే ఓన్గా చేయని క్యాండిడేట్స్ ఏంటంటే అసైన్మెంట్ చేస్తూ ఉంటుంటే ఫస్ట్ ఈ ఫ్రెండ్ నోట్స్ తీసుకుంటుంది, ఫస్ట్ కంప్లీట్ చేయి నేను వేరే ఫ్రెండ్కి ఇవ్వాలి అని చెప్పేస్తారు. లేదంటే 5th class బ్రో, నేను నార్మల్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పేరెంట్ ఓకే ఓకే గోపికృష్ణ గారు ఏమడిగారంటే తన అబ్బాయి 5th class చదువుతున్నాడు, ఇంటికి రాగానే ఓన్లీ అసైన్మెంట్ లేదా టీచర్ ఇచ్చిన వర్క్ పూర్తి చేసి ఆడుకుంటున్నాడు, తను స్టడీస్ వైపు తన కొంచెం డ్రాప్ బ్యాక్ ఉన్నటువంటి దాన్ని సెట్ చేసుకోవడానికి ఏం చేయాలని అడిగారు ఆయన. దానికి గోపి గారు మీరేం చేయాలంటే మీ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత ఎంత సమయం దాంతో గడుపుతున్నాడు, మిగతా సమయం ఎక్కడ గడుపుతున్నాడు అనే దానిపైన మీరు ఒక దృష్టి సాధించి తను ఇతర చోట గడిపే సమయాన్ని స్పీడప్ చేసి ఈ సమయాన్ని పెంచే ఫెసిలిటీస్ ఇవ్వండి. ఆయన స్టడీ రూమ్ను మార్చేయండి, ఆ ఎన్విరాన్మెంట్ను మార్చేయండి, నోట్స్ని, పెయింట్స్ని, ఆయన డ్రెస్సింగ్ని, ఆయన టేబుల్ని లేదా ఆయన వాడే ఎక్విప్మెంట్స్ని అట్రాక్టివ్గా తయారు చేయండి. తర్వాత టీచర్తో కొంత కమ్యూనికేషన్లో మీరు ఉండండి. తర్వాత మామూలుగా హోంవర్క్ అంటే ఇంట్లో చేసే పని, వాళ్ళు ఎంత చేస్తున్నారు ఇంకా ఎక్కువ చేయాలని కాకుండా అతను వర్క్ చేయటంలో వెనుకబడి ఉన్నాడా చదవడంలోనే. విద్యార్థుల పేరెంట్స్ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను, నాట్ ఓన్లీ గోపికృష్ణ పేరెంట్స్ని కోరుతున్నాను, అలాగే స్టూడెంట్స్ని కూడా కోరుతున్నాను. క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థి ముఖ్యంగా 5 పనులు తప్పనిసరిగా చేయాలి. ఈ 5 పనుల్లో ఏ ఒక్కటి సరిగా చేయకపోయినా మీ పేరెంట్ కానీ మీరు కానీ పై చదువులకు మీరు వెళ్ళరు, మీ పేరెంట్స్ మీ గురించి ఏదో ఒక లోపంగా ఫీల్ అవుతారు. నంబర్ 1 ఏంటంటే క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు సరిగ్గా చెబుతున్న టీచర్ వైపే కనబడేలా కూర్చోవాలి, చూడాలి. టీచర్ కూడా తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ మీద ఐ కాంటాక్ట్తో ఉండాలి. ఏ టీచర్ అయితే స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేయడో, ఏ స్టూడెంట్ అయితే టీచర్ వైపు కనబడేలా కూర్చోడో అతను వేరే క్లాస్ నోట్స్ రాసుకుంటాడు, లేదంటే వేరే పుస్తకం చదువుకుంటాడు, బొమ్మలు గీసుకుంటాడు, పక్క వాళ్ళతో మాట్లాడతాడు, గిల్లి గజ్జాలు పెట్టుకుంటాడు, లేదా మైండ్ ఆబ్సెంట్లోకి వెళ్ళిపోతాడు, ఏదైనా తినుబండారాలు ఉంటే తింటూ ఉంటాడు, అతని బ్రెయిన్ పనిచేయదు. కాబట్టి దయచేసి టీచింగ్ ప్రాసెస్లో టీచర్ దృష్టి పెట్టాల్సింది అందరికీ కనబడేలా ఉండడము. స్టూడెంట్ కూడా ఎవరు తనకు అడ్డుగా ఉండకుండా ముందు జాగ్రత్త పడాలి, నంబర్ 1. రెండోది ఏంటంటే యూ షుడ్ లిజన్ కేర్ఫుల్లీ వితౌట్ ఎనీ హడల్, ట్రై టు మెయింటైన్ పేషెన్సీ. మనం పూర్తిగా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి పిల్లలు వినేలాగా హారబుల్గా టీచర్ చెప్పాలి, అందరినీ మానిటరింగ్ చేస్తూ చెప్పాలి. ఎప్పుడైతే క్లాస్ రూమ్లో చూస్తూ కనబడుతూ కూర్చుంటాడో, పూర్తిగా ఓపికగా వింటాడో,
మూడోది వింటున్నది చూస్తున్న దాని గురించి మాత్రమే తన మెదడు ఆలోచిస్తుందో అది ఎక్కువగా మెమరైజ్డ్ అవుతుంది. నాలుగోది అడిగే వాతావరణం క్లాస్ రూమ్లో ఉండాలి. అతను అర్థం కాకపోతే పక్క వాళ్ళని అడగటమో, క్లాస్లో బ్రిలియంట్ని అడగటమో, లేదా లీజర్గా ఉన్న టీచర్ని అడగటమో, క్లాస్ రూమ్లో అడగటమో, లేదా పేరెంట్ని అడగటమో చేయాలి. చాలామంది పిల్లలు అడగటంలో మోమాటంగా ఉండటం వల్ల చాలని నాలెడ్జ్తో ఉంటున్నారు. ఇందాక అన్నట్టు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత తోచింది రాసి బాగా రాసుకున్నానని తక్కువ మార్కులు వస్తే ఫీల్ అవుతూ బాధపడుతున్నారు. కాబట్టి ఇవి 4 జరగాలి. ఒకటి, తన లోపాలని సరిదిద్దుకొని రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి, డిసిప్లైన్గా ఉండాలి. కాబట్టి దయచేసి స్టూడెంట్స్ బాగా చదవడం అంటే ఏంటో కాదు, కనబడేలా కూర్చో, చెబుతున్న వ్యక్తి వైపు చూడు, పూర్తిగా ఓపికగా జాగ్రత్తగా విను, అలాగే వింటున్న దాన్ని చూస్తున్న దాని గురించే ఆలోచించేలా నీ మెదడును తీర్చిదిద్దుకో. 4వది ఏమాత్రం అర్థం కాకుండా భయపడకుండా మోమాట పడకుండా అడిగి తెలుసుకో, పక్క వాళ్ళనైనా టీచర్నైనా. 5వది క్రమశిక్షణగా ఉంటూ నిత్యం నిన్ను నువ్వు సరిదిద్దుకుంటూ ఉండు. ఇలా ఈ 5 పనులు చేయటమే బాగా చదవడం. ఏ విద్యార్థి అయితే క్లాస్ రూమ్లో ఈ 5 పనులు చక్కగా చేస్తాడో అతను ఇంటికి వెళ్ళిపోయి హాయిగా పడుకోవచ్చు, ఆడుకోవచ్చు, ఏ పనైనా చేయొచ్చు. ఈ 5 చేయకుండా, సబ్జెక్ట్ నేర్చుకోకుండా, ఇంటి దగ్గర పేరెంట్స్ ముందు రాస్తున్నట్టు నటించడము, ఎగ్జామ్లో రాస్తున్నట్టు నటించడము, ఎగ్జామ్కి ముందు హారబుల్గా ప్రిపేర్ అవ్వడం ఏం పనికిరాదు. ఒక్కసారి ఈ 5 పనులు క్లాస్ రూమ్లో చేస్తే, నువ్వు ఈ క్లాస్లో తప్పు చేస్తే, వినకపోయినా, చూడకపోయినా, ఆలోచించకపోయినా, అడగకపోయినా, మళ్ళీ ఇదే లెసన్ అర్థం చేసుకోవడానికి నువ్వు 4 గంటలు కష్టపడాల్సి వస్తుంది. ఆడుకునే సమయము, క్రియేటివ్గా థింక్ చేయాల్సిన సమయము, చుట్టూ తిరగాల్సిన సమయము, కుటుంబంతో సరదాగా గడపాల్సిన సమయాన్ని ఈ క్లాస్ రూమ్లో 1 అవర్ మైండ్ ఆబ్సెంట్తో చేసిన పిచ్చి పని కారణంగా 4 గంటలు కష్టపడాల్సి వస్తుంది. ఎస్, ఇంకో కాలర్ ఉన్నారండి, రంగారెడ్డి జిల్లా నుంచి మంజుల గారు. మంజుల గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. మనం మా బాబు ఇంటికి రాగానే కదా హోంవర్క్ చేస్తాం. ఓకే అండి. నమస్కారం. ఏ క్లాస్ అండి మంజుల గారు? ఫస్ట్ క్లాస్ మేడం. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్ మేడం. ఓకే. హోంవర్క్ చేయడు ఇంటి నుంచి, స్కూల్ నుంచి రాగానే ఇంటికి? అవును మేడం. దీనికోసం మంజుల గారు మీరేం చేయండి అంటే, తనతో పాటుగా మీరు కూడా కూర్చొని ఏదో ఒకటి రాస్తున్నట్టుగా చేస్తున్నట్టుగా బయటికి వెళ్ళే పరిస్థితులని కట్ చేస్తూ అటువైపుగా మళ్లించే ప్రయత్నాలు చేయండి. లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని తోడు తీసుకొచ్చి మీ ఇంట్లో ఉన్న తినుబండారాలు, స్వీట్స్ లేదా మంచి ఫుడ్ పెడుతూ ఆ అన్నయ్యని, వీళ్ళిద్దరిని పోటీలాగా, లేదా మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అని వాళ్ళకి మీరే గైడ్ చేయండి. కేవలం అతను ఫస్ట్ క్లాసే, టీచర్కి చెప్పండి ఇతను హోంవర్క్ చేయట్లేదు, వీలైతే బస్సు కోసం వెయిట్ చేసే సమయంలోనో లేదా మిగతా సమయంలోనో ఆ వర్క్ని ఫినిష్ చేసేలాగా ఏర్పాట్లు చేయండి. లేదంటే రాత్రిపూట ఏదో ఒక సీరియల్ చూసే సమయాన్ని మీరు బ్లాక్ చేసి 8 to 9 లేదా 7 to 8 పడుకోవడానికి ముందు ఆ పిల్లాడితో ఒక 1 అవర్ మనమందరం స్టడీ గేమ్ ఆడుకుందామని, మీ ఇల్లు మొత్తం చదువులతో, ఆటలతో, అతనికి సంబంధించిన విషయాలతో ముడిపడే విధంగా మీరు మౌల్డ్ చేయండి. అది పెద్ద డిసీజ్ ఏం కాదు. అతను ఫస్ట్ క్లాస్లోనే ఉన్నాడు, మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీలాంటి మంచి బాధ్యతగా ఫీల్ అయ్యే తల్లి ఉంది, అతను ఖచ్చితంగా బాగుపడతాడు. గోదావరి నుంచి రాజా గారు. రాజా గారు అయ్యా నమస్కారం అండి, మీ డౌట్ అడగండి. మా డౌట్ ఏంటంటే అండి, చదువుతున్నాడండి బాబు కానీ మర్చిపోతున్నాడండి. ఏ క్లాస్ అండి? 9th క్లాస్ అండి. ఓకే, ఇప్పుడు 10th క్లాస్ కోసం ఏం పెట్టాలి అంతేనా? అవునండి అవునండి. ఓకే, ఎస్, చదువుతున్నాడు, అన్ని మర్చిపోతున్నాడు. రాజా గారు ఇంతకుముందు కాలేజ్ చెప్పాము ఏంటంటే, మీ అబ్బాయి చదువుతూ మర్చిపోతున్నాడు అంటే, ఒకటి క్వశ్చన్ ను బ్రీఫ్ గా చదవట్లేదండి. ఫస్ట్ ఆ క్వశ్చన్ ఏంటో వాళ్ళకి తెలియదు, అంటే ఓవర్లుక్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏంటి న్యూస్ పేపర్ చదువుతున్నాం అనుకోండి మేడం, మనకు క్వశ్చన్ బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక హీరో గురించి, వాట్ ఎవర్ ఒక హీరో గురించి మనం చదువుతున్నాం అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏం సినిమా, ఏ డైరెక్టర్ అనేది ఒక క్వశ్చన్ మన బ్రెయిన్లో అనలైజ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఎగ్జామ్ అంటే స్టడీ అవర్లో కూర్చొని చదువుతున్నారు అనుకోండి మేడం, ఏమవుతుందంటే ఓవర్లుక్, అంటే క్వశ్చన్ అర్థమైంది నువ్వు వెళ్ళేసి ఆన్సర్కి వచ్చేస్తున్నారు. సో ఆ క్వశ్చన్ ఏంటో వాళ్ళకి తెలియదు. ఎగ్జామ్ కానీ టీచర్ అడిగినప్పుడు మీరు ఇంకా చూడండి మేడం, టీచర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ కూడా అర్థం కాకుండా చాలా మంది ఉన్నారు. టీచర్ ఏ క్వశ్చన్ అడిగింది అనేది తెలియకుండా డైరెక్ట్గా నిలబడి సైలెంట్గా ఉండిపోతారు. సో ఆ క్వశ్చన్ కూడా వాళ్ళకి తెలియదు. సో ఈ ప్రాబ్లం వల్ల అందరు ఏమంటున్నారు అంటే, మేము చదువుతున్నాము అయినా మర్చిపోతున్నామని, కానీ చదవట్లేదు ఎవరు.
ఒక 10 minutes అవుతున్నారు మేడం, దాన్ని ఒక 1 hour అలాగే ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఆ 10 minutes స్టాప్ చేసేసి ఎప్పుడైతే ఒక పర్సన్ డిస్టర్బ్ అవుతున్నాడో అప్పుడే స్టాప్ చేయాలి మేడం. డిస్టర్బ్ అనేది స్టార్ట్ అయినప్పుడే స్టాప్ చేసి క్లోజ్ చేయాలి. ఆ 10 minutes ఏం చదివాడు క్వశ్చన్ అన్న 10th క్లాస్ అంటే 9th క్లాస్ పిల్లలకి నేను డిస్టర్బ్ అవుతున్నా నేను వాళ్ళంతా తెలుస్తుంది మేడం, 100% తెలుస్తుంది. ఎలా తెలుసా మేడం, ఇప్పుడు మనం ఒకటి చదువుతున్నాం అనుకోండి మేడం, మన కాన్సన్ట్రేషన్ ఎటో వెళ్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ మనకు అర్థమవుతుంది నేను బియాండ్ సబ్జెక్ట్ లేను, అవుట్ సైడ్ వెళ్ళిపోతున్నా అండ్ సో ఒక 1 minute కన్నా అర్థమవుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ బుక్ పైన ఉంటుంది. దీనికి ఏం చేయొచ్చు అంటే ఇంకో కాల్ తీసుకుందామండి. వరంగల్ నుంచి సురేష్ గారు. సురేష్ గారు నమస్కారం అండి. ఈ సంవత్సరం బాబు నర్సరీలో జాయిన్ చేసామండి. నర్సరీలో జాయిన్ చేశారా? అవునండి. ఓకే. ఇంట్లో ఎలాంటి అట్మాస్ఫియర్ అంటే వాళ్ళకు ఆడుకోవడానికి మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ గ్యాదర్ చేయాలి, అదే నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఎలాంటి వస్తువులు ఉండాలి చెప్పండి. ఎస్, నర్సరీ కాబట్టి ఇప్పటి నుంచి వాడిని చదివించాలంటే ఎలా చదివించాలి, ఇంట్లో ఉండాల్సినటువంటి అట్మాస్ఫియర్ ఏంటి? చాలా మంచి ప్రశ్న సురేష్ గారు. ఇది మీ ఒక్కరికే కాదు, ఇప్పుడు సమాజంలో ఉన్న ఈ జనరేషన్లో ఉన్న కొత్త తరం తల్లిదండ్రులందరి ముందు ఉండే ఒక మంచి బాధ్యత. దయచేసి పేరెంట్స్ అందరినీ ఒక ప్రజ్ఞ సైకాలజీ సెంటర్ నుంచి సోషల్ వెల్ఫేర్లో పనిచేస్తున్న ఒక కౌన్సిలర్గా మీకు ఏం సూచన అంటే, ముందే వాళ్ళు ఇలా అవ్వాలి అలా అవ్వాలి ఇలా చేయాలి అలా చేయాలని ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ వద్దు. పిల్లలు వాటర్ లాంటి వాళ్ళు, ఇక్కడ పోసేస్తే ఎటు వంపు ఉంటే అటువైపే వాటర్ వెళ్ళిపోతాయి. అలాగే పిల్లలు కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఈ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో వాళ్ళ బ్రెయిన్ అంతే స్వచ్ఛందంగా ఉంటుంది. ఇది ఈ బాటిల్లో పోస్తే బాటిల్ ఆకారం వస్తుంది, లేదంటే ఒక చెంబులో పోస్తే చెంబు ఆకారం వస్తుంది, గ్లాస్లో పోస్తే గ్లాస్ ఆకారం వస్తుంది. కాబట్టి మీ పిల్లలకి మీరు ఎలా ఉన్నారనేది ఇమిటేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. నాన్నలా డ్రెస్సింగ్ అవ్వటం, నాన్నలా బొట్టు పెట్టుకోవడం, నాన్నలా వాచ్ పెట్టుకోవడం, నాన్నలా టై కట్టుకోవడం, అమ్మలా ఇలా ఉండటం. పిల్లలందరూ మిమ్మల్ని ఇమిటేట్ అవుతారు. మీరే వాళ్ళకి మిర్రర్స్. వాళ్ళకి మిర్రర్లో వాళ్ళ బొమ్మని వాళ్ళు చూసి అనుకోవడం, నవ్వుకుంటారు వాళ్ళు. కానీ మిమ్మల్ని చూసి మిర్రర్స్ అవుతారు. అందుకే ఇంట్లో మీకు బాగా నచ్చిన మంచి మహనీయుల ఫొటోస్ పెట్టండి. వాళ్ళు చిన్నప్పుడుగా ఉన్న క్రియేటివ్ విషయాలు పెట్టండి. ఆ తర్వాత టేబుల్స్, యాపిల్స్, నిత్య జీవితంలో వాడి చుట్టూ ఎదురయ్యే పదాలని ఏమని పలుకుతారో పెట్టండి. వీలైతే ఇంగ్లీష్కు సంబంధించి మీ ఇంట్లో మంచి రైమ్స్ లేదా కన్వర్జేషన్స్, డిస్కషన్స్ ఎక్కువ వినిపించండి. ఎక్కువ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ నర్సరీ పిల్లలు వినటము, అనటం ద్వారానే నేర్చుకుంటారు. వాళ్ళకి ఇంగ్లీష్, తెలుగు పుస్తకాలు ఇస్తే చదవటం కానీ రాయటం కానీ రాదు. కాబట్టి వాళ్ళు ఫౌండేషన్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ వినిపించండి, ఎక్కువ అనిపించండి. వాళ్ళు స్వేచ్ఛగా అడగనివ్వండి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఏం నేర్చుకోవాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. కాబట్టి జస్ట్ మీరు వాళ్ళకి గైడ్ చేస్తూ ఉండండి. వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు, వీళ్ళు ఇది చూడట్లేదని. దయచేసి వాళ్ళ ముందు స్మోక్ చేయటం కానీ, పేరెంట్స్ గొడవ పడటం కానీ, బూతు మాటలు మాట్లాడుకోవడం కానీ, కొంచెం చిల్లరగా ఉండటం కానీ దయచేసి మానేయండి. ఇప్పుడు మార్కెట్లో కిడ్స్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ కానీ, మ్యాథమెటిక్స్ మెటీరియల్ కానీ, తర్వాత డ్రాయింగ్ షీట్స్ కానీ మీ ఇంట్లో ఒక పెద్ద గోడని వాళ్ళకే అంకితం ఇచ్చేయండి. మంచి కలర్ని ఇచ్చేసి, డిఫరెంట్ మార్కర్స్ ఇచ్చేసి మీకు నచ్చింది గీసేయమనండి, మీరు నీట్గా తుడిచేయండి. ఎస్ రమేష్ గారు, ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చే టైం. ఫెయిల్యూర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నదంతా ఇప్పుడు మళ్ళీ అది రిజల్ట్ కూడా ఫెయిల్యూర్ గానే వస్తే వాళ్ళు డిప్రెషన్ కి, ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒత్తిడి అనేది మళ్ళీ డిప్రెషన్ కి అయ్యే ఛాన్స్. ఫెయిల్యూర్ అనే దాంతో చాలా వరకు మనం ఒక నెగటివ్ థాట్స్ కూడా వాళ్ళలో జనరేట్ అయిపోతున్నాయి. అలాంటి వాళ్ళకి ఒక మోటివేషన్ ఇవ్వాలంటే ఏం చేయొచ్చు అంటారు? మోటివేషన్ ఇన్ ద సెన్స్ మేడం, ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఆల్రెడీ ఏపీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ రోజు నుంచి స్టార్ట్. సో ఈ క్యాండిడేట్స్ ఏంటంటే పక్క వాళ్ళు ఏమన్నా అంటారు, ఫస్ట్ ఫియర్, ఇంట్లో వాళ్ళు పక్క వాళ్ళతో భయం ఎక్కువ. సో వాళ్ళ అమ్మాయి బాగా పాస్ అయింది, నువ్వెందుకు ఫెయిల్ అయినావు అని ఈ క్వశ్చన్స్ వాళ్ళలో రిలీజ్ అయ్యేసరికి డిప్రెషన్కి రిలీజ్ అయ్యారు. కానీ వాళ్ళకి తెలుసు నేను ఫెయిల్ అయిన రీజన్ తెలుసు, కానీ ఎదుటోళ్ళు వల్ల ఫీల్ అవుతున్నారు. సో ఆ క్యాండిడేట్స్ ఏంటంటే చేంజ్ కావాలనుకుంటున్నాను మేడం, కానీ స్టార్టింగ్ ప్రాసెస్ వాళ్ళకి తెలియదు ఎలా స్టార్ట్ చేయాలని. ఎవరైతే ఇప్పటి వరకు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినారో మీకు చాలా టాలెంట్ ఉంది, నేను నిజం చెప్తున్నాను మేడం, వాళ్ళకి టాలెంట్ ఉంది, కానీ స్టార్టింగ్ ఎలా చేయాలో తెలియదు. ఒక గైడ్ లైన్స్ కావాలి వాళ్ళకి, అంతే. ఇప్పుడు తెలంగాణలో ఎవరైతే ఎంతో ఇంటర్ ఒకవేళ ఫెయిల్ అవుతున్నారో వాళ్ళకి మేము ఉన్నాం, ఫ్రీ సర్వీస్. వాళ్ళు ఇంకా ముందు ఏ ఎడ్యుకేషన్ ప్రాసెస్లో వెళ్ళినా కూడా
ఎలాంటి ఫెయిల్యూర్ కానీ సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అనేది ఉండదు మేడం. మేము సింపుల్ ఒక- ట్రిక్స్ ఒక 20 మినిట్స్ 20 అవర్స్ మాతో స్పెండ్ చేస్తే వాళ్ళకి ఈ పాస్ గురించి కాకుండా లైఫ్తో ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్లో ఎలా సక్సెస్ అవ్వకుండా వెళ్ళొచ్చు అనేది మేము చెప్తున్నాం. ఇప్పుడు ఫెయిల్యూర్ అయిన స్టూడెంట్ కి నేను ఫెయిల్ అయ్యాను, ఎందువల్ల ఫెయిల్ అయ్యాను, ఎందులో నేను బ్యాక్లాగ్ ఉన్నాను అనేది తెలుస్తుంది. బట్ ఒక ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, ఒక సొసైటీ నుంచి కావచ్చు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలంటారు? సపోర్ట్ అంటే మేడం ఏమవుతుందంటే ఈ ఫ్యామిలీ అయినా వేరే వాళ్ళ గురించి ఆలోచించే వీళ్ళని అంటున్నారు. అంటే ఫ్యామిలీ ఏం ఆలోచిస్తుంటే పలానా వాళ్ళ అబ్బాయి ఫెయిల్ అయ్యిండు అని చెప్పి నలుగురు డిస్కస్ చేసుకున్నారు అనుకోండి మేడం. ఫాదర్ ఫీల్ అవుతున్నాడు. ఫాదర్ ఫీల్ అయ్యి ఏం చేస్తున్నాడు, వాళ్ళు పాస్ అయినప్పుడు నువ్వు కూడా పాస్ కావచ్చు కదా, నీకేమైంది, సేమ్ సిలబస్ రాసింది నువ్వు అవ్వచ్చు కదా అంటే థింకింగ్ డిఫరెంట్ మేడం. సో ఏమవుతుందంటే తను చాలాసార్లు ట్రై చేసి ఉన్నాడు కానీ కాలేదు. సో దాన్ని ఏం చేస్తున్నాడంటే పేరెంట్ బయటి ప్రెజర్ను స్టూడెంట్ ఫెయిల్ అయిన ఒక సన్ను డాటర్ పైన అంటున్నారే తప్ప రియల్గా వాళ్ళలో ఏముండదు మేడం. సో దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఈ ఫెయిల్ అయిన ఒక సిచ్యువేషన్ మర్చిపోయేసి న్యూగా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నేను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను అనే అది మర్చిపోవాలి, ఎంటైర్ మర్చిపోవాలి. ఇక్కడ ఫెయిల్యూర్ అంటే కూడా మీరు అనుకుంటున్నట్టుగా పాస్ మార్కులకి రాకపోవడమో, ఫెయిల్ అయిపోయాను నా నంబర్ లేదనేది కూడా ఫెయిల్యూర్ కాదు మేడం. ఇప్పుడున్న జనరేషన్లో 10/10 రాకపోవడం కూడా ఫెయిల్యూర్గా, 9.7 రావడం కూడా ఫెయిల్యూర్గా, ఇంతకుముందున్న ఫస్ట్ ర్యాంకుని నిలబెట్టుకోకపోవడం కూడా ఫెయిల్యూర్గా భావించే పరిస్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు. కాబట్టి నేను పిల్లల్ని ఏమంటున్నానంటే, మీరు రాసిన మార్కుల్ని వాల్యుయేషన్ చేసేవాళ్ళు మీ పేరు, మీ ఫోటోనో, మీ మొహమో చూసి మార్కులు వేయలేదు. ఆ క్వశ్చన్కి ఉన్న ఆన్సర్లో నువ్వే మేరకు రాసావనే దానికి ఆ మార్కులు వచ్చాయి. మార్కులను ఎప్పుడు పట్టించుకోవద్దు. నీకు ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది, పై క్లాసుల్లోకి నీ టాలెంట్ ఉందనేది ముఖ్యం. అలాగే ఇంటర్ 10th మార్కులతో పెద్దగా పని లేదు, చెప్పుకోవడానికి మాత్రమే ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు మీరు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారనేది ముఖ్యం. నాకు డిగ్రీలో కేవలం ఫస్ట్ క్లాస్ 59.8% మార్కులు వచ్చాయి. కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసేపటికి నాకు 48వ ర్యాంక్ వచ్చింది. నాకు 90% మార్కులు వచ్చినానికి యూనివర్సిటీలో ర్యాంక్ రాలేదు. నాకు కేవలం 59 పైన వచ్చిన మార్కులకు నాకు ర్యాంక్ వచ్చింది. కాబట్టి అది వేరు, అకాడమిక్ ప్రొఫెషన్లో మార్కులు వేరు. అందుకే చదివేప్పుడే మార్కుల కోణంలో కాకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఏ రకంగా క్వశ్చన్ ఇచ్చినా రాయగలిగే స్థితిలో ఉండాలి. తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మర్చిపోండి. ఈరోజు రిజల్ట్ వచ్చింది రాగానే నాకు తక్కువ వచ్చాయని ఇన్ఫీరియారిటీకి ఎప్పుడు లోను కాకండి. అవి నీ మార్కులు, నీ సొంతంగా నీ మెదడుకి కష్టపడితే వచ్చిన మార్కులు. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ మార్క్స్. దాన్ని గమనించండి. పేరెంట్స్ కూడా దయచేసి ఈ ఏజ్లో, అడాలసెన్స్ ఏజ్లో ఉంటారు, ఇంటర్ డిగ్రీ వయసులో, వాళ్ళకి పక్క వాళ్ళతో కంపేర్ చేయడం దయచేసి వద్దు. మీరు పేరెంట్గా ఉన్నారు, పక్కవాడికి కారు ఉంది మీకు ఎందుకు లేదు నాన్న అంటే మీరేం చెప్తారు? పక్కవాడికి విమానం ఉంది నాన్న, బిల్డింగ్ ఉంది, మనకు నువ్వు ఎందుకు గోలేదు నాన్న అంటే యాజ్ ఏ ఫాదర్గా మదర్గా ఏం చెప్పలేం. దయచేసి ఇలాంటి టైంలో పేరెంట్స్ మోరల్ సపోర్ట్ ఎక్కువ అవసరం. వాళ్ళు కాలేజీలో ఉండరు కాబట్టి, ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మీ దగ్గర వాళ్ళు హైడ్ చేసే అవకాశం ఉంటుంది. పాస్ అయిపోయానని పూర్తిగా మునిగిపోయేంత వరకు మీ దృష్టికి రాకుండా దాచే అవకాశం ఉంటుంది. ఎన్ని మార్కులు వచ్చినా మీతో చెప్పే మంచి వాతావరణాన్ని ఇంట్లో క్రియేట్ చేయండి. తర్వాత నెక్స్ట్ నువ్వు ప్రూవ్ చేసుకుంటావని పాజిటివ్ ఇవ్వండి. కేవలం మార్కులే జీవితం కాదు. చాలా మందిని మీ మధ్య చూస్తున్నాం సూసైడ్ చేసుకోవడము, రైల్ ట్రాక్స్ పై కనిపించడము, అదృశ్యమైపోవడము, ప్లేట్తో కోసుకోవడము, హ్యాంగ్ చేసుకోవడము, ఈ పిచ్చి పనులన్నిటికీ కారణము ప్రధానంగా పేరెంట్స్ ఒకటి, వాళ్ళ చుట్టూ డిసిప్లిన్ లేకుండా పెట్టుకున్న ఊహలు. దయచేసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. న్యాచురల్గా మీ కెపాసిటీకి తగ్గటువంటి టార్గెట్ పెట్టుకోండి. అది రీచ్ అవ్వకుండా అటు ఇటుగా ఉన్న హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఫీల్ గుడ్ అనుకోండి, ఇంప్రూవ్మెంట్ రాయండి. నెక్స్ట్ క్లాస్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రమేష్ గారు, ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చూసింది స్కూల్లో కావచ్చు, కాలేజ్లో, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, దీంట్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ని ఓవర్కమ్ అయ్యి సక్సెస్ అయిన అవి స్టోరీస్ చాలా ఉన్నాయి. మీరు కూడా చెప్పారు ఫస్ట్ నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్ని కాకుండా దాన్ని ఎలా సక్సెస్ అయ్యాను. సో అలాంటి వాళ్ళని మోటివేషన్గా ఎలా తీసుకోవాలంటారు? మోటివేషన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు అమీర్పేటలో బీటెక్, ఎంబీఏ, ఎంసీ అయిపోయి చాలా మంది జాబ్స్కి వెళ్తున్నారు. ఏమవుతుందంటే ఇంటరు, 10th, ఇంటరు, డిగ్రీ ఒక టీచర్స్ త్రూ వచ్చారు మేడం. వాళ్ళంతా వచ్చేసి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంత 50-60% వచ్చి ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే జాబ్లో జాయిన్ అయినప్పుడు ఎవరైతే వీళ్ళు చెప్పినట్టుగా రియలైజ్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్ కోర్స్ నేర్చుకునేటప్పుడు రియలైజ్ అయ్యి కాన్సన్ట్రేషన్ మోర్ చేసి గెటిన్ అవుతారు. అక్కడ ఏమవుతుందంటే యాజ్ ఎ న్యూ ఫ్రెండ్, ఇద్దరం ఫ్రెండ్స్, నాకు పర్సంటేజ్ తక్కువ ఇది వీళ్ళకంటే, సో నేను వెళ్ళాను, నాకు ఫియర్ ఉంది, నేను చేంజ్ అవ్వాలని నా మనసులో అనిపించింది, నేను కోచింగ్కి వెళ్ళాను, నేర్చుకున్నాను, నాకు జాబ్ వచ్చింది.
తను నన్ను అడిగాడు, ఎక్కడ కోచింగ్ తీసుకున్నావు, నీకు ఎలా జాబ్ వచ్చిందంటే నేను ఈ పలానా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, నేను అక్కడ నేను నేర్చుకున్నాను. అంటే నా వేవ్ లెంత్ టీచర్ వేవ్ లెంత్ ఒకేలా ఉంది కాబట్టి నేను గట్టినయ్యాను. సో తను వెళ్ళాడు, తను వెళ్ళేసి సేమ్ పేమెంట్ చేశాడు, సేమ్ కూర్చున్నాడు. రియలైజ్ కాలేదు తను ఇక్కడ ప్రాబ్లం ఉంది. అంటే అతను ఏమనుకున్నాడు అంటే టీచింగ్ నాకు రీచ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఏం చేస్తున్నాడు అంటే ఇది నా ఫస్ట్ స్టెప్ కాదు, ఇంకోటి ఏదో ఫస్ట్ స్టెప్ ఉంది అని చెప్పేసి ఇంకో దానికోసం దాన్ని వదిలేస్తున్నారు. ఇక క్లాస్కి పోకుండా ఒక ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి వెళ్తున్నావు అంటే లేదు వెళ్ళట్లేదు అని వాళ్ళు రియలైజ్ అయ్యే టైం వచ్చేసరికి వదిలేస్తున్నారు. ఇదే కరెక్ట్ టైం. ఇక్కడ ఎప్పుడైతే ఒక పర్సన్కి బోర్గా ఫీల్ అవుతున్నాడో అది రియలైజ్ టైం యాక్చువల్గా. సో ఇది కాదు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు అమీర్పేటలో ఉన్న పరిస్థితి కూడా అంతే జరుగుతుంది. ఆడ ఒక క్లాస్లో 200 ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ ఫెయిల్యూర్ వచ్చింది, దాన్ని సక్సెస్ గా మార్చుకోవాలి, రియలైజేషన్ వచ్చి ఆ సక్సెస్ గా మార్చుకోవాలి అంటే నాట్ ఓన్లీ దట్ క్యాండిడేట్ ఒక ఫ్యామిలీ పరంగా కావాలి, సొసైటీ నుంచి కావాలి, ఒక మంచి గైడ్ అనేది ఉండాలి వాళ్ళకి. అవన్నీ కాదు మేడం, తనకు తను రియలైజ్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఒక బర్త్డే పార్టీ వస్తుంది, డ్రెస్ కొనుక్కోవాలి, నా దగ్గర మనీ లేదు, డాడీని అడగలేను, సో నాకు నేను గెయిన్ చేసుకోవాలి. తన గురించి తను ఆలోచించుకోవాలి కానీ ఒక సొసైటీ గురించి అవసరం లేదు మేడం. నేను ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసుకుంటే ఒక ఫ్యామిలీ నేను ఉండాలి, సో ఇది తనకు ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలా చేసుకుంటూ పోతే ఈజీగా అవుతారు మేడం. మేము మంచిర్యాలలో ఆక్స్ఫర్డ్ స్కూల్లో సెమినార్ ఇస్తున్నాం మేడం. ప్రతి స్టూడెంట్ వచ్చాడు, సార్ నేను చేంజ్ అవ్వాలి, మాకు ఈ ఒక్కరోజు సరిపోదు, వారానికి రండి సార్, ఒక 15 డేస్కి ఒక్కసారి రండి సార్ మా క్లాస్కి, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అది ఇది అని అన్నారు. 1 మంత్ వెళ్ళాను నేను, నెక్స్ట్ మంత్ వెళ్తాను ఆక్స్ఫర్డ్ స్కూల్ వెళ్తాను నేను అనుకున్నాను. చిన్న యాక్సిడెంట్ వల్ల నేను ఆగిపోయాను అన్నమాట. చిన్న మాట మేడం, ఎస్ విద్యార్థుల్ని మేము ఒకటే కోరుతున్నాం, దయచేసి ఇంకా 10 సంవత్సరాల తర్వాత నా పొజిషన్ ఏంటి, నేను ఎలా ఉండాలి, నేను ఏం చేస్తూ ఉండాలి, నా చుట్టూ ఉండే పరిసరాలు ఎలా ఉండాలి, నా హోదా ఎలా ఉండాలని ఒక పాజిటివ్ ఊహని వాళ్ళ మెదడులో మనం ఇంజెక్ట్ చేయడం అలవాటు చేయాలి. ఈ క్రమంలో లోటుపాట్లు ఏది ఎదురైనా నేను ఖచ్చితంగా అక్కడికి చేరుకుంటాను అనే ఒక మంచి ఊహని, నమ్మకాన్ని వాళ్ళు కలిగించడానికి ప్రయత్నించాలి. అది జరగట్లేదు. ప్రతి విద్యార్థిని మేము ఒకటే కోరుతున్నాము, యాజ్ ఏ సైకాలజిస్ట్గా ప్రజ్ఞా సెంటర్ నుంచి, మా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి కూడా మేము అదే చెప్తున్నాం. ఏమనంటే పిల్లలు ఏది జరిగినా ఇప్పుడు నాకు ఏం కావాలి, దానికోసం ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇదే మంత్రంగా ఇప్పుడు నాకేం కావాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఆలోచన చేసినట్లయితే కోపం పోతుంది, అనవసరమైన విషయాలు పోతాయి, క్షణికావేశాలు పోతాయి. ఆ దిశగా ఆలోచించాలని నేను పేరెంట్స్ ని, స్టూడెంట్స్ ని, టీచర్స్ ని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫెయిల్యూర్స్ వచ్చాయి అనేసి దాని గురించి కుంగిపోకుండా, బాధపడిపోకుండా సక్సెస్ కి ఉన్నటువంటి దారుల్ని వెతుక్కోండి. ఇంపాసిబుల్ అనేది లేదు, ఐఎమ్ పాసిబుల్ అనే ఒక పాజిటివ్ ఫీల్ తో ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి ఎపిసోడ్. కీప్ వాచింగ్.